ఈ మేకును చూస్తున్నారా? దీని ఆకారం ఎంత చిన్నగా ఉందో. ఈ ఆకారం కారణంగానే దీన్ని మనం ఎంతో సులభంగా గోడకు అమర్చొచ్చు. కానీ ఎప్పుడైతే ఈ మేకును మళ్ళీ గోడ నుంచి బయటకు తీస్తారో అప్పుడు అక్కడ ఆ గోడ పైన ఒక చిహ్నం ఉండిపోతుంది. ఇక ఆ విధంగానే ఉంటాయి మనం మాట్లాడే చేదు మాటలు. మన నోటి నుండి వచ్చే ఈ వ్యంగ్యపు మాటలు ఇవి వ్యక్తి యొక్క మనసుని బాధించే తీరుతాయి. దాని తర్వాత మీరు వాళ్ళని క్షమాపణ అడిగినా కూడా వారికి కలిగిన ఆ బాధ తీరిపోదు. మీ ఆ మాటలు చిహ్నంగా ఆ వ్యక్తి యొక్క మనసు లోతుల్లో ఉండిపోతాయి. అందుకే నేను ఎప్పుడూ చెప్తాను, ఈ మాటల యొక్క శక్తిని అర్థం చేసుకోండి, దాని ప్రాముఖ్యతని అర్థం చేసుకోండి. ఈ వాక్ అనేది బ్రహ్మ. ఎందుకంటే ఎక్కడ ఈ మాటలు మిమ్మల్ని జయించవో అక్కడే ఈ మాటలు మీ పరధ్యానం కారణంగా, మీ మాటల కారణంగా, మీ ఉత్సుకత కారణంగా మీపై అవి ఎప్పటికైనా ఎదురుదాడి చేయొచ్చు. మీ ఉద్దేశం ఎంత సరైనదైనా లేక సరైనది కాకపోయినా కూడా. రాధాకృష్ణ.